మీరు ఒక మాట చెప్తే వినండి. ఎప్పుడన్నా గుర్రం ఎక్కారా? మీరు ఎప్పుడు ఎక్కలేదా? నేను గుర్రం ఎక్కి. మరి ఏనుగన్నా ఎక్కారా ఎప్పుడన్నా? నేను ఏనుగు కూడా ఎక్కా. ఎప్పుడన్నా వంట ఎక్కారా? నేను ఒక మాట చెప్తాను. ఏనుగు ఎక్కాలంటే ఏనుగు ఒక నిచ్చినేస్తారు, ఆ నిచ్చిన మీద ఎక్కాల. గుర్రం ఎక్కాలంటే అది అలాగే నిలబడి ఉంటుంది. అర్థమైందా? అలాగే నిలబడి ఉంటుంది. ఆ ఎక్కించేవాడు ఒక చేయి పట్టుకొని మనం అని ఎక్కిస్తాడు. సిమ్లా పోయినప్పుడు ఎక్కా, సిమ్లా వెళ్ళినప్పుడు గుర్రం ఎక్కా, అడవి దున్నపోతు కూడా ఎక్కా. అక్కడ అడవి దున్నపోతు ఒకటి ఉంది, విచిత్రంగా ఉంటుంది, దాన్ని కూడా ఎక్కా. ఏనుగు ఎక్కా, కేరళ వెళ్ళినప్పుడు ఒంటిలో ఎక్కా. ఒంటికున్న స్వభావం చెప్పనా, మనం ఎక్కాలనుకుంటే అది వెంటనే మోకాల మీదకి వచ్చేది. ఇది ఒంటికున్న స్వభావం. అది ఏనుగులాగా ఎక్కువ అని నిచ్చినేయించుకోదు. గుర్రంలాగా సిమ్లా వెళ్ళినప్పుడు గుర్రం ఎక్కా సరదాగా. అంటే ఆ త్రోవల్లో గుర్రం ఎక్కితేనే వెళ్తాం అన్నమాట, లేకపోతే వెళ్ళలేము. అలాంటి ప్లేసులకి వెళ్ళాలంటే ఎక్కాలి గుర్రం. కేరళలో సరదాగా అందరు ఏనుగు ఎక్కుతుంటే మేము కూడా ఎక్కాం. మంచిది. వంటలన్నీ ఇజ్రాయెల్ దేశంలో ఉంటాయి. వంట ఎక్కాలంటే మాత్రం వంట అంటేనే మోకాల మీదకి వచ్చింది. దాని మోకాలు విచిత్రంగా ఉంటాయి. మీకు ఒక మాట చెప్తాను. మనిషిని ఎక్కించుకొని వెళ్ళటానికి మోకాల మీద ఉంటుంది. దాని ప్రయాసంతా తిరిగి తిరిగి వచ్చిన తర్వాత కూడా అది మోకాల మీద పడుకుంటుంది. అది అంటే దేవుని బిడ్డలకి ఒక సమస్య వచ్చినప్పుడు మోకరించాలి, ఏ సమస్య లేనప్పుడు మోకరించాలి. మనోళ్ళకి అలా కాదు. సమస్య వచ్చిందనుకో అడవుడికి ఇక్కడికి వస్తారు. ఓ దేవుడా, సమస్య పోయింది, నెల కనపడదు. అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటా, ప్రభువా ఆ బిడ్డ మరలా కనపడాలంటే మళ్ళీ ఒక సమస్య పంపించు ప్రభువా, మరొక సమస్య పంపించు ప్రభువా, పంపించు నాయన. లేకపోతే ఈ మధ్య అడ్రస్ లేకుండా తిరుగుతుంది ఆయన ఈ కుమార్ని. 3 నెలలు అయినా మొహమే కనపడలేదు ప్రభువా. మరలా పులిపెట్టి దగ్గరికి వచ్చి మరలా ఇక్కడ తలబెట్టి మరలా ఈ రేలు పట్టుకొని కనపడేటట్టు మరొక్కసారి సమస్య చేయాలని. కొంతమందికి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, మరి సమస్య లేనప్పుడు ప్రార్థన చేయరు. ఇప్పుడు మన తెలుగు బైబిల్లోనేమో మోకరింపచేసాను ఉంది. ఇంగ్లీష్ తర్జుమాలో ఏముంటుందంటే విశ్రాంతి పొందడానికి మోకరించిందట. విశ్రమించటానికి దేవుని బిడ్డలకు మోకాళ్ళ మీద ఉండే అనుభవం రావాలి. ఒక సమస్యను మోకాళ్ళ మీద ఎదుర్కోవాలి. నా ప్రియమైన సహోదరులారా, మన సమస్యను మోకరించి ఎదుర్కోవాలి. రోగాన్ని మోకరించి ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అనుభవం. గెత్సెమనే తోటలోనికి వెళ్ళి రాత్రంతా యేసుక్రీస్తు మోకరిస్తారు 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 మోకరిస్తారు. మోకాళ్ళ ప్రార్థన అవసరం. సమస్య లేనప్పుడు కూడా మోకరించాలి. సమస్యలు ఉన్నప్పుడు కాదు, మన అలవాటుగా మారాలి మోకాళ్ళ మీద ఉంటాం.